భవ. వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం.
దగ్గరమంటావా? వెంకటగిరిలో ఉన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున తిరుమల దర్శన అనంతరం వెంకటగిరి పోలేరమ్మ తల్లి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా గతంలో ఒక చిన్న అపచారం ఏదైతే వెంకటగిరి పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా జరిగిందో దాన్ని సరిచేయాలనే తలంపు నాలో ఉంది. అమ్మవారి శక్తినిస్తారని, తద్వారా జాతర సందర్భంగా జరిగిన అపచారం ఏదైతే ఉందో ఆ అపచారానికి సంప్రోక్షణ జరగాలని నేను కోరుకోవడంతో పాటు దానికి యథావత్తు సహకరిస్తానని, నా వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా అమ్మవారికి జాతర రోజు జరిగిన అపచారం ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ప్రజలందరికీ తెలుసు, వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్మవారిని నమ్మే ప్రతి ఒక్కరికి తెలుసు, అమ్మవారికి దండం పెట్టే ప్రతి ఒక్కరికి తెలుసు, జాతర రోజున అమ్మవారికి జరిగిన అపచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి మనసులో కూడా కొంత గాయమైన మాట వాస్తవం. ఆ గాయాన్ని ఖచ్చితంగా మాన్పాల్సిన అవసరం ఉంది. అమ్మవారి ఆశీస్సుల్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఆ అపచారాన్ని ఖచ్చితంగా సరిచేస్తానని నేను తెలియజేసుకుంటూ, ఏదైతే అపచారం జరిగిందో ప్రజల సెంటిమెంట్ గాయపడిందో ఆ గాయపడిన సెంటిమెంట్ని ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సుల ద్వారానే తిరిగి సంప్రోక్షణ ద్వారా ఖచ్చితంగా బాగు చేస్తామని, ఆ అపచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది, వెంకటగిరిలో ఉంది, ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేస్తామని మాత్రం తెలియజేసుకుంటాం. ఈ గత వారం రోజుల నుంచి మీ పేరు వెంకటగిరిలో వినబడుతూ ఉంది. దాని మీద మీ స్పందన? గత కొంతకాలంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న మిత్రులైతేమి, బంధువులైతేమి, 6 మండలాల్లోని ప్రతి ఒక్కరితో నేను చాలా సన్నిహితంగా ఉన్నమాట వాస్తవం. రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని, ఏ పార్టీలో ఉన్నా చట్టసభలో ఉండాలని బాగా మాట్లాడేవారు, ప్రభుత్వ విధి విధానాల గురించి ప్రజల్లో బలంగా తీసుకెళ్ళగలిగేవారు, చట్టసభల్లో ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ప్రజల ప్రతినిధిగా ఉండేవారు ఎవరైనా ప్రజలతో మమేకం అవ్వాలని, దాంతోపాటు ప్రజలకి అరమరికర లేకుండా ప్రతి పేదవాడి గుడిసెలో కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడం అయితేమి, వాళ్ళతో కలిసి ఉండడం అయితేమి, ఒక నిర్వేదమో లేకపోతే ఒక అహంకారమో అనే ఒక ధోరణి అనేది లేకుండా ప్రతి సామాన్యుడితో, అది కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రతి పేదవాడితో కలిసి నడవాలనేది నా ఆశ. ప్రజెంట్ నా పేరు గురించి మీరు అడిగారు. నా పేరు గురించి ఏదైతే వచ్చిందో, ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అమ్మ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదం కోసం వచ్చా. నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి అనుమతిస్తే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. పేదవాడికి దగ్గరయ్యేందుకు, పేదవాడి జీవితం బాగుపడేందుకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి సామాన్యుడికి మేలు చేసిన పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా జనాల మనసుల్లో
ఖచ్చితంగా విశేషంగా కొలువు ఉండాలంటే ఖచ్చితంగా గొంతెత్తాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ప్రజల్లో ఖచ్చితంగా నడవాలి, వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రతి సామాన్యుడిని కూడా ఏ కోణంలో కూడా యావగించుకోకూడదు. ప్రతి వాడితో కలిసి నడిచే గుణం ఉండాలి. ప్రతి ఒక్క పేదవాడి మాట అవగాహన చేసుకోవాలి. కోప్పడకూడదు, విమర్శించకూడదు, విస్మరించకూడదు అనేది నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జాతీయ అధికార ప్రతినిధిగా, నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉండే అవకాశం నాకు దక్కింది. అదేవిధంగా వివిధ రాజకీయ కోణాల్లో వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నప్పుడు హిందీ ఛానళ్ళ నుంచి ఇంగ్లీష్ ఛానల్ దాకా తెలుగు ఛానల్ అన్నింటిలోనూ మాట్లాడే అవకాశం నాకు దక్కింది. పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడే ప్రతి మాట కూడా శత్రువులకు తూటాల్లాగా తగులుతుంటాయి. ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో ప్రజల్లోకి వచ్చి మరింతగా ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా కోరిక. ఎందుకంటే ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటే 4 పనులు చెప్పుకుంటేనే ఒక ఎలక్షన్ గెలవచ్చు, ఒక 8 పనులు చెప్పుకుంటే 2 ఎలక్షన్లు గెలవచ్చు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 139 పనులు అనేది ప్రజలకు డైరెక్ట్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రూపాయి సామాన్యుడి అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం పారదర్శకంగా చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే కనీసం గంటన్నర సేపు నేను అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది, ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసింది. నేను జాతీయ అధికార ప్రతినిధిగా ఉండడంతో పాటు ప్రస్తుతం ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా ఉన్నాను. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.